హాయ్ అండి. అందరికీ నమస్కారం. సింధూరాని అయితే హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. చంటి మరియు చెంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. సింధూర పరిస్థితి చూసి హాస్పిటల్‌కైతే తీసుకొస్తారు. సింధూరాని ఆ పరిస్థితిలో చూసి అయితే చంటి చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మాయి గారు అని చెప్పి చాలా పిలుస్తూ ఉంటాడు. కానీ సింధూర మాత్రం లేవదు. స్పృహలో ఉండదు. వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేయగానే డాక్టర్ వచ్చి చూస్తూ ఉంటుంది సింధూరకి. చూసి ఇంజెక్షన్ ఇచ్చి బయటకైతే వస్తూ ఉంటుంది. వెంటనే చెంచలమ్మ అయితే డాక్టర్ గారు సింధూరాకి ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆమె ఇప్పుడు స్పృహలో లేదు. ఎప్పుడు కోలుకుంటుందో ఏంటి అనేది అప్పుడే చెప్పలేము అని చెప్పి డాక్టర్ అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చెంచలమ్మ అయితే ఆ మాటలు విని చాలా షాక్ అవుతూ ఉంటుంది. చంటి కూడా చాలా కంగారు పడుతూ చాలా షాక్ అవుతూ ఉంటాడు సింధూర పరిస్థితి చూసి. చెంచలమ్మ అయితే సింధూరాన్ని చూడడానికి ఐసీయూలోకి వెళ్ళడానికి అయితే వెళ్తూ ఉంటుంది. వెంటనే చంటి అయితే చెయ్యి అడ్డం పెట్టి చెంచలమ్మని ఆపుతాడు. ఆపి ఇలా అంటూ ఉంటాడు. మీరు అమ్మాయి గారిని చూడడానికి వీల్లేదండి. లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కేశవ అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు. చెంచలమ్మ కూడా లోపలికి వెళ్ళకుండా అక్కడే బయటే నిల్చుంటుంది. చంటి అయితే లోపలికి అయితే వెళ్ళనీయడు సింధూరాన్ని చూడడానికి. సింధూర మాత్రం ఇంకా స్పృహలోకి మాత్రం రాదు. బయట ఉండి చెంచలమ్మ అయితే సింధూర గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అలా జరిగినందుకు. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.